కలిగిన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విన్న భూమిని, ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి, బైబిల్ గ్రంథం నుంచి సృష్టికర్తల దేవుని మాటలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 48-49. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం వచనాలు 48వ వచనం, 49వ వచనం. భూలోకంలో బతుకున్న పాస్టర్లు, సువార్థికులు, సమస్త నాయకులు, సంఘ నాయకులు, బతుకున్న క్రైస్తవులు, విశ్వాసులందరూ కూడా జాగ్రత్తగా చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 48వ వచనం, 49వ వచనం. భూలోకంలో బతుకున్న మనుషులందరూ చదివి మారు మనస్సు పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు భూలోకంలో మనిషి రూపము ధరించుకున్న సమయంలో యేసు ప్రభు 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు దేవుని శిష్యులు 12 మంది. 12 మంది శిష్యుల్లో ఇస్కరేతు యూదా అని ఒక శిష్యుడు, యేసు ప్రభు శిష్యుల్లో ఆ ఇస్కరేతు యూదా అనే శిష్యుల్లో సాతాను దూరింది. సాతాను ఆయనని ఆయనలో ప్రవేశించి ఇస్కరేతు యూదాలోకి ప్రవేశించి, ఏ సాతాను? ఆదిఘట్ట సర్పమైన అపవాదైన సైతాను ఇస్కరేతు యూదాలో ప్రవేశింపజేసింది. ఇస్కరేతు యూదాలో ఎప్పుడైతే ఆదిఘట్ట సర్పం ప్రవేశింపజనో, ఇస్కరేతు యూదకి కాళ్ళు చేతులు పని చేయలేదు. కనుక యేసుక్రీస్తు ప్రభుని పట్టియాలి. కనుక యేసుక్రీస్తు ప్రభు కానీ, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే చూడు యేసు ప్రభు దేవుడు అని మీరు పట్టుకోనని గుర్తు చెప్పింది ఎవరు? ఇస్కరేతు యూదా. కనుక యేసు ప్రభు శిష్యువులు అందరూ యేసు ప్రభు సేమ్ ఒకటే డ్రెస్సు, సేమ్ ఒకటే లాగిన గుర్తుపట్టలేరు. ఆదిఘట్ట సర్పమైన సాతాను ఇస్కరేతు యూదలోకి ప్రవేశింపజేసినాక, ఇస్కరేతు యూద అయిన యేసు ప్రభు శిష్యునికి కాళ్ళు చేతులు పనిచేయాలి. కనుక యేసుక్రీస్తు ప్రభుని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని ఈయననే యేసు అని ముద్దు పెట్టుకొని యేసు ప్రభుని యేసు ప్రభుని పట్టించాడు. కనుక ప్రభుని యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి ఇస్కరేతు యూద మంచి శిశువుడే, కానీ అందులో ఆదిఘట్ట సర్పమైన సైతాను అందులోకి దూరింది. ఇస్కరేతు యూదలోకి దూరి ఆ పని చేసింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆదిఘట్ట సర్పం ఇస్కరేతు యూదలోకి పట్టానో, ఇస్కరేతు యూద అయిన యేసు ప్రభు శిష్యునికి కాళ్ళు చేతులు పనిచేయదు. పాముకి కాళ్ళు చేతులు లేవు కనుక, సర్పానికి కాళ్ళు చేతులు లేవు కనుక, సర్పానికి పనిచేసేది ఏంటంటే నోరు. పాముకి పనిచేసేది ఏంటంటే నోరు మాత్రమే. ఆదిఘట్ట సర్పమైన సైతాను యేసుక్రీస్తు ప్రభుని అందుకే ముద్దు పెట్టుకొని యేసు ప్రభుని పట్టించింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు ఇస్కరేతు యూద అది తెలుసుకొని ఊరేసుకొని చనిపోయాడు, తప్పు చేసినాను. కనుక ఈ భూలోకంలో చాలామంది పాస్టర్లు బైబిల్ ట్రైనింగ్ చేసిన వారికి ఈ మర్మము తెలియదు, ఈ సత్యం తెలియదు. బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నారు బతకటానికి, యేసు ప్రభు పేరు చెప్పి ఎట్లా డబ్బులు సంపాదించాలో దానికి బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నారు ఒక్కొక్క పాస్టర్, జ్ఞానం లేని వారు. కనుక యేసుక్రీస్తు ప్రభుని అమ్ముకున్నాడు ఇస్కరేతు యూద యేసు ప్రభు శిష్యుని. ఇస్కరేతు యూద అనే యేసు ప్రభు శిష్యుని 30 ఎండి నాణ్యాలకి యేసు ప్రభుని అమ్ముకున్నాడు. నమ్ముకున్నామంటుంది బైబిల్. యేసు ప్రభు నమ్ముకుంటే నిత్య జీవం, యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం, యేసు ప్రభు నమ్ముకుంటే నిత్య రాజ్యం, యేసు ప్రభు నమ్ముకుంటే నిత్య నరకము తప్పుతుంది. దేవునికి మహిమ కలుగును. నమ్ముకోండి, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోండి అని బైబిల్ చెప్తే అమ్ముకుంటున్నారు. ఇస్కరేతు యూద ఒకటేసారి అమ్ముకొని తప్పు చేసేనని తెలుసుకొని ఉరేసుకొని చనిపోయాడు. కనుక ఈరోజు బతుకున్న పాస్టర్లు, ఈరోజు బతుకున్న సేవకులు భూమి మీద యేసు ప్రభు పేరు నమ్ముతూ యేసు ప్రభు పేరు మీద
రకరకాల క్యాలెండర్లు అమ్ముతూ యేసు ప్రభు పేరు మీద వాగ్దానాలు చేసి, యేసు ప్రభు పేరు మీద తోటలు చేసి, యేసు ప్రభు పేరు మీద రకరకాలైన బిజినెస్ వ్యాపారం రోజు యేసు ప్రభుని అమ్ముతున్నారు. ఇప్పుడు బతుకున్న పాస్టర్లు, ఈరోజు బతుకున్న సేవకులు, ఈరోజు బతుకున్న యేసు ప్రభు సువార్థికులు ఏం చేస్తారంటే యేసు ప్రభుని ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గడి అమ్ముతూనే ఉన్నారు. యేసు ప్రభుని అమ్ముతున్నారు. నమ్ముకుంటే పరలోకం, అమ్ముకుంటే మాత్రం నిత్య నరకం. యేసు ప్రభుని ఎవరు అమ్మినా వాళ్ళకి నిత్య నరకము, అగ్నిగుండము, పాతాళము తప్పదు బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 26వ అధ్యాయం 48వ వచనం 49వ వచనం. భూలోకంలో బతుకున్న పాస్టర్లు, విశ్వాసులు, క్రైస్తవ నేతలు జాగ్రత్తగా బైబిల్ను చదివి మారు మనసు పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. జీవం కలిగిన దేవుని సేవకులారా, నాతోటి జతపని వారులారా, యేసు ప్రభుని అమ్మకండి, నమ్ముకోనండి. అమ్ముకుంటే పాతాళము, నమ్ముకుంటే నిత్య జీవం. జాగ్రత్త బైబిల్ వాక్యాన్ని చూడండి. రోజు అమ్ముతున్నారు. అమ్మి డబ్బులు సంపాదించి అమ్మి యేసు ప్రభు పేరు నమ్మి, యేసు ప్రభు పేరట అనేకంగా యేసు ప్రభుని పేరును రోజు అమ్ముతున్నారు. ఈరోజు బతుకున్న పాస్టర్లు అమ్మి డబ్బులు సంపాదించుకుని దేవుడు దీవించాడు, దేవుడు నాకు ఆశీర్వదించాడు అంటున్నారు. అబద్ధం చెప్తున్నారు. అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. అబద్ధానికి జనకుడు ఎవరంటే అపవాది. మొత్తం అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు బతుకున్న పాస్టర్లను కూడా అబద్ధాలు. నాకు దయ్యాలు ఎరగొట్టే వరం ఉంది, నాకు ప్రవచించే వరం ఉంది, నాకు రోగాలను స్వస్థతపరిచే వరం ఉంది, నాకు చచ్చిపోయిన లేపే వరం ఉంది. రకరకాలుగా జరిగేది చెప్తా, జరగబేది శిల్క పంచాంగం లెక్క తయారైనారు ఈరోజు బతుకున్న పాస్టర్లు. శిల్క పంచాంగం జ్యోతిషులు ఎట్టున్నారో ఇప్పుడు బతుకున్న పాస్టర్లు సేమ్ అదే డ్రామా, అదే వేషం వేసుకుంటున్నారు. పాస్టర్లు వేషం వేసుకుంటున్నారు. వేషం పెద్ద బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకుంటున్నారు. యేసు ప్రభు నాడు సున్నం కొట్టిన మీరు సమాధులకు ఉన్నారన్న పాస్టర్లు తెల్ల బట్టలు వేసుకొని పెద్ద బైబిల్ పట్టుకున్నారు. యేసు ప్రభు ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధులకు ఉన్నారు మీరు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 48వ వచనం 49వ వచనం. యేసుక్రీస్తు ప్రభుని ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకుని అప్పగించాడు. ఈరోజు బతుకున్న పాస్టర్లు రోజు యేసు ప్రభుని ముద్దు పెట్టుకుంటున్నారు, యేసు ప్రభుని అమ్ముతున్నారు, యేసు ప్రభుని అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నారు, యేసు ప్రభుని అమ్ముకొని యేసు ప్రభు పేరు చెప్పి కార్లు సంపాదిస్తారు, ఇండ్లు సంపాదిస్తారు, బైకులు సంపాదిస్తారు, బంగారు సంపాదిస్తున్నారు. రకరకాల యేసు ప్రభుని రోజు అమ్ముతున్నారు. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? ఒక్కటేసారి అమ్మాడు. అబద్ధాలు చెప్తున్నారండి, ఎక్కువ అబద్ధాలు చెప్తారు ఈరోజు బతుకున్న పాస్టర్లు. అబద్ధానికి జనకుడు అపవాది, ఆదిఘట సర్పం. జాగ్రత్తగా సౌకులారా, నీ సేవ ఏంది, నువ్వు ఏంది, నీ బ్రతికేంది? ఏం బైబిల్ ట్రైనింగ్ చేశారు చెప్పండి? బైబిల్ ట్రైనింగ్ డబ్బులు సంపాదించండి, కార్లు సంపాదించండి, ఆస్తులు సంపాదించండి, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోండి, ఇల్లు కట్టుకోండి, కార్లు కొనుక్కోండి, ప్లాట్లు సంపాదించండి, స్థలాలు సంపాదించండి, అనేకమైన బంగారు సంపాదించుకొని చెప్తుంది బైబిల్ ట్రైనింగ్. నాకు చెప్పిన బైబిల్ ట్రైనింగ్ అంటే యేసు ప్రభు శిష్యులు తమకున్న స్థిరాస్తులను అమ్మి సువార్తకి ఖర్చు పెట్టి అతసాక్షులు అయిపోయారు. అది సేవ పరిచయం. 12 మంది శిష్యుల జీవితాన్ని చూడండి, 12 మంది శిష్యుల సాక్ష్యాలు చూడండి ఎలా ఉంది. ఈరోజు బతుకున్న సేవకులు వ్యభిచారాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, అబద్ధాలు చేస్తున్నారు, రకరకాలైన పనులు చేస్తున్నారు. యేసు ప్రభు నామాన్ని దూషణ పాలు చేస్తున్నారు. యేసు ప్రభు నామాన్ని అన్ని జిల్లాలో ఎక్కిరి పాలు చేసేది ఎవరైనా పాస్టర్లే. మత్తయి సువార్త 26వ అధ్యాయం 48వ వచనం 49వ వచనం. ఏం చేశారండి? ఇస్కరియోతు యూదా యేసు ప్రభును ముద్దు పెట్టుకొని అప్పగించాడు. ముద్దు పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఆదిఘట సర్పాన్ని గనక దానికి కాలు చేతులు ఉండవు గనక కాలు చేతులు పనిచేయలేదు ఇస్కరియోతు యూదాకి ఎప్పుడైతే ఆదిఘట సర్పం ఆయనలో ప్రవేశించినో, ఆయనను పట్టానో, ఆదిఘట సర్పమైన సైతాను ఇస్కరియోతు యూదాలోకి దూరేనో, అప్పుడు ఇస్కరియోతు యూదాకి కాలు చేతులు పనిచేయలేదు కనుక యేసు ప్రభును పట్టేయాలి కనుక, యేసు ప్రభువును పట్టేయాలంటే పాముకి పనిచేసేది ఏంటంటే నోరు కనుక యేసు ప్రభును ముద్దు పెట్టుకొని 38 నాళ్ళకి అప్పగించి అమ్ముకున్నాడు. కానీ తప్పు తెలుసుకొని ఎప్పుడైతే ఆదిఘట సర్పం ఆయనలో నుండి వెళ్ళిపోయినాక నేను తప్పు చేసాను కదా, పరిశుద్ధమైన యేసు ప్రభు, నీతిమంతుడైన యేసు ప్రభుని అప్పగిస్తే తప్పు చేసాను తెలుసుకొని ఊరేసుకొని చచ్చిపోయాడు. ఈరోజు సేవకులు రోజు యేసు ప్రభుని నమ్ముతున్నారు. బుద్ధి జ్ఞానం లేని సేవకులారా, అందరూ మారు మనసు పొందాలి. సాతాను నీలో ప్రవేశించడానికి డబ్బు మీద మోసు, లోకం మీద ఆశ ఉంది, కేవలం సాతాను ద్వారా నువ్వు బతుకుతున్నావు.
యేసు ప్రభు నామాన్ని దూషింపాలు చేస్తున్నాం. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా అందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు.